నమస్కారం డి న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ డి న్యూస్ లో ముఖ్యాంశాలు పేదరికం లేని సమాజాన్ని రూపొందించడం కోసం ప్రభుత్వం ఏకైక లక్ష్యంతో P4 ను అమలు చేస్తుందన్న జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మార్కాపురంలో P4 పై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం సంతనూతలపాడు మండలం గోర్లమిట్ట గ్రామంలో సుపరిపాలనలో తొలడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్ రావు బిఎన్ విజయ్ కుమార్ దాతల సహకారంతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ప్రారంభం ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని కలిసి వినతి పత్రాలు సమర్పించిన పలు సంఘాల నాయకులు వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ పేదరికం లేని సమాజాన్ని రూపొందించడం కోసం ప్రభుత్వం ఏకైక లక్ష్యంతో P4 ను అమలు చేస్తుందని దానికి అనుగుణంగా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. మార్కాపురంలోని సౌజన్య కళ్యాణ మండపంలో P4 పై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. స్వర్ణాంధ్ర 2047 కోసం రాష్ట్ర ప్రభుత్వం విజన్ యాక్షన్ ప్లాన్లో 10 సూత్రాలు ఉన్నాయని మంత్రి రామనారాయణ రెడ్డి అన్నారు. వీటిలో పేదరిక నిర్మూలన కీలకమని అన్నారు. జిల్లాలో 74,000కు పైగా P4 సర్వేలో కుటుంబాలను గుర్తించినట్లు చెప్పారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబం సాధికారత సాధించేలా అవసరమైన మార్గదర్శకాలను గుర్తించాలని అధికారులకు సూచించారు. ఆ దిశగా అధికారులు సీఎం ఆశయ సాధన కోసం పనిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ ఆగస్టు 15వ తేదీ నాటికి అన్ని కుటుంబాలను దత్తత తీసుకునేలా మార్గదర్శకులను గుర్తించడంపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఒంగోలు, మార్కాపురం, సంతనూతలపాడు, కనిగిరి ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్ రావు, కందుల నారాయణ రెడ్డి, బిఎన్ విజయ్ కుమార్, ముత్తుమల అశోక్ రెడ్డి, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఎర్రగొండపాలెం, దర్శి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎలక్షన్ బాబు, గొట్టిపాటి లక్ష్మీలు మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, మార్కాపురం ఉప కలెక్టర్ బి సహదిత్ వెంకట త్రివినాగ్, జిల్లా అధికారులు, నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. సమాజంలో కింది స్థాయిలో ఉన్నటువంటి కుటుంబాలని 15% ఉన్నటువంటి కుటుంబాలని సమాజంలో అగ్రస్థానంలో ఉన్నటువంటి 4% ప్రజలు P4 విధానంలో వారిని అదే విధాలా క్యాపిటల్ తీసుకొని అదే విధాలా ఎంపవర్మెంట్ సాధించేంత వరకు ఆ కుటుంబాల లక్ష్యంతో ఈ P4 విధానం తీసుకురావడం జరిగింది. ఇలా ముఖ్యమంత్రి గారిని సబ్మిట్ చేసినప్పుడు ప్రకాశం జిల్లా దగ్గర 6-7 గ్రామాల్లో ఉన్న ఏపీఎస్ అనేది కాన్సెప్ట్ చెప్పినప్పుడు కొత్తగా ఒకటి ఆలోచన కూడా అంటే మంత్రులకు కూడా అయితే ఆయన నాకన్నా సీనియర్ అయినా వారికి కూడా ఆలోచన ఉంటుంది. పబ్లిక్ లైఫ్లోనో లేకపోతే జనరల్ లైఫ్లోనో థింకింగ్ అనేది. ఈరోజు ఇక్కడ జరిగిన సమావేశం విజన్ 2047 భవిష్యత్తుకి 2047వ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరికం లేని పరిస్థితి ఉండాలి. పేదరికంలో ఏ కుటుంబం ఉండకూడదు. వాళ్ళకి ప్రభుత్వం ముందుకు వచ్చి అనేక విధాల సహాయపడాలని, దాంతో సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళలా తీసుకుపోవాలన్నటువంటి మన ముఖ్యమంత్రి పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ
చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలో మెదిలినటువంటి కార్యక్రమం P4. ఈ P4 కార్యక్రమాన్ని ఇవాళ ఒక్కసారి ప్రజాప్రతినిధులు, జిల్లా అధికార యంత్రాంగం అంతా, మీడియా అన్నీ కలిపి ఇవాళ ఏర్పాటు చేసుకున్నాం. సమావేశంలో అందరూ వారి వారి అభిప్రాయాలు చెప్పారు. చాలా సంతోషం. ఇది ఒక మంచి కార్యక్రమంగా రూపాంతరం చెంది భవిష్యత్తులో ప్రకాశం జిల్లాలోనే కాదు, ఈ రాష్ట్రంలోనే పేదరిక నిర్మూలనకి ఈనాడు మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఇది నాంది పలుకుతుందని చెప్పి సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో ముందంజలో ఉన్నారని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. సంతనూతలపాడు మండలం గోర్లమిట్ట గ్రామంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, బిఎన్ విజయకుమార్ ప్రారంభించారు. అనంతరం సుపరిపాలనలో తొలెడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి ఏడాది పాలనలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాల కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. మండల అధ్యక్షులు మద్దినేని హరిబాబు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ సందర్భంగా వాటర్ ప్లాంట్ నీళ్ళు అనేది చాలా ముఖ్యం, మంచినీళ్ళు అనేది ఇంకా చాలా ముఖ్యం. మన సుశాంత్ గారు ఈ వాటర్ ప్లాంట్కి సాయం చేసిన ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈ మొదటి అడుగులోనే మనం పెన్షన్లు ఇచ్చాము, 4,000 రూపాయలు, గ్యాస్ సిలిండర్లు 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇచ్చాము. దాని తర్వాత తల్లికి వందనం, అర్హులైన ప్రతి ఒక్కరికి ఒకళ్ళైతే 15,000, ఇద్దరైతే 30,000, ఎంతమంది అయితే అన్ని 15,000 ఇచ్చాము. అతి త్వరలోనే మహిళలకి బస్సు ఫ్రీ ఆగస్ట్ 15న చేస్తూ ఉన్నాం. దాని తర్వాత రైతులకి 20,000 రూపాయలు కూడా అతి త్వరలోనే దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన వెంటనే అవన్నీ అతి త్వరలోనే చేస్తారని కూడా మన సీఎం గారు చెప్పారు. ఒక సంవత్సరంలోనే ఇంత ఇబ్బందులు ఉన్నా కానీ, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ మనం ఇన్ని మంచి పనులు చేశాము. అవి కాకుండా అన్న క్యాంటీన్లు, గుంతలున్న రోడ్లు బాగా చేశాము. దాని తర్వాత మన కాన్స్టిట్యున్సీలో 20 కోట్ల సీసీ రోడ్లు వేసాము. మన సంతనూతలపాడు మండలంలో 5 కోట్లు వేసాము. దాని తర్వాత డిఎంఎఫ్లో కూడా 5.5 కోట్లు ఫండ్ కూడా రెడీగా ఉంది. అంటే వచ్చిన సంవత్సరంలో ఇన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశాము. ఇది చంద్రబాబు నాయుడు గారు మీ అందరూ 164 సీట్లు ఇచ్చింది అందుకోసమే. అంటే ఆయన సమర్థంగా ఇలాంటి కష్ట పరిస్థితులు ఆయనే చేయగలడని మీరందరూ ఓటేశారు. ఈరోజు చేసి చూపించారు. నేను ఒకటి చెప్తున్నాను, ఇది తొలి అడుగు. అంటే మేము ఇంకా చాలా అడుగులు ఉన్నాయి. తొలి అడుగులోనే ఇన్ని పనులు చేసి పెట్టాము. 2వ సంవత్సరం 2వ అడుగు ఉంటుంది, 3వ అడుగు ఉంటుంది, 4వ అడుగు ఉంటుంది. మిగతా కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేసి పెట్టామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఒక్కొక్కరి దగ్గర ఈరోజు మన సుశాంత్ ఎట్లయితే ఈరోజు వాటర్ ప్లాంట్ ఇచ్చారో అట్లానే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కొంత మనం మోటివేట్ చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ఏదైనా కూడా ప్రభుత్వంలో ఈరోజు అనేక ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. 10 లక్షల కోట్ల వరకు అప్పు చేసి ఈరోజు రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో దానికి వడ్డీకే చాలా అవుతూ ఉంది. మళ్ళీ ఏదైతే 6 పథకాలు పెట్టారో, మనం ఎన్నికల ముందు పెట్టారో, దాంట్లో ఈరోజు 3 పథకాలు కంప్లీట్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు రేపు ఆగస్టు 15 మహిళలకి ఫ్రీ బస్ కూడా ఆ రోజు లాంచ్ చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మన జిల్లా వరకు ఎక్కడికి పోవాలన్నా మహిళలకి ఫ్రీగా బస్సు కూడా రేపు 15వ తారీఖు లాంచ్ చేయబోతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. అయినా కూడా ఈరోజు ఒక సమర్థవంతమైన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈరోజు పూర్తిగా ప్రభుత్వం రాగానే ఒక్కొక్క నియోజకవర్గానికి 15 కోట్లు ఆ రోజు రోడ్లకు ఇచ్చారు. మన నియోజకవర్గానికైతే 20 కోట్లు ఇచ్చారు. మా దగ్గర 15 కోట్లకి ఇచ్చారు మాకు కూడా. కాబట్టి మేము ఒక మండలం అంతా కూడా ఈరోజు రోడ్స్ కూడా పెండింగ్ లేకుండా రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేసాం. ఇంకో మండలంలో అయితే, అది కొత్తపట్నం మండలంలో అయితే దగ్గర 6 పంచాయతీలు కంప్లీట్ చేసాం. ఇంకా 7 పంచాయతీలు ఉన్నాయి.
అది పెద్ద పంచాయతీ పెద్ద మండలం కాబట్టి. అట్లా మనకి ఏం చేయాలనేది రాగానే కొన్ని యాక్టివిటీస్ స్టార్ట్ చేసాం. 5 సంవత్సరాల్లో ఒక రోడ్ లేదు, ఒక డ్రైన్ లేదు. అదేమంటే జిల్లాలోని ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ యూటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఒంగోలు డిఈఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. యూటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కొమ్మోదు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ పూర్తయి 2 నెలలు అవుతున్నా క్యాడర్ స్ట్రెంగ్త్, పొజిషన్ ఐడీలు సకాలంలో చేయలేదని అన్నారు. రాష్ట్రంలో 25,000 మంది ఉపాధ్యాయులకు జీతాలు రాలేదని, అందులో జిల్లాకు సంబంధించి 2,000 మంది ఉన్నారని అన్నారు. విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ హై మాట్లాడుతూ పశ్చిమ ప్రకాశంలో దాదాపు 700 మంది ఎస్జీటీలు బదిలీ రిలీవర్ లేక అక్కడే ఉండాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు. ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. వెంటనే వారిని రిలీజ్ చేసి పెండింగ్లో ఉన్న జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎస్ రవి, సహాధ్యక్షులు జి ఉమామహేశ్వరి, కోశాధికారి ఎన్ చిన్నస్వామి, కార్యదర్శులు సిహెచ్ ప్రభాకర్ రెడ్డి, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా విద్యాశాఖ కార్యాలయ ఏడి శ్రీనివాసరెడ్డికి వినతి పత్రం అందజేశారు. పేద ప్రజలు కూడా అన్నీ తెలుసు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేవు. అయినా కానీ ఈ 1 సంవత్సరంలో ఇన్ని స్కీమ్స్ ఇచ్చారనేది వాళ్ళు సంతృప్తిగా ఉన్నారు. మరి ముఖ్యంగా అంటే వాళ్ళకి రిమైండ్ చేశాము, అర్హులైన వాళ్ళకి గ్యాస్ వస్తూ ఉంది, తల్లికి వందనము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వస్తున్నది. దాని తర్వాత ఈ P4 కాన్సెప్ట్ కూడా సార్ అన్ని మీటింగ్లో సీఎం గారు చెప్తున్నది వాళ్ళకు కూడా అర్థమయ్యి రాబోయే కాలంలో మాకు కూడా ఏదో మంచి జరుగుతున్నా అనే ఫీలింగ్లో ప్రజలు కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. దాని తర్వాత అతి త్వరలోనే రైతులకి 20,000 పడతాయని వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. దాని తర్వాత ఇంకా ఏంటిది గ్యాసు, తల్లికి వందనము, దాని తర్వాత ఫ్రీ బస్సు మహిళలు కూడా ఆగస్ట్ 15 నుంచి ఇస్తున్నాం అనేది వాళ్ళకు కూడా తెలియజేశాము. సో బేసికల్లీ ఏంటిదంటే దాని తర్వాత పెన్షన్స్, ప్రతి ఒక్కరికి పెన్షన్స్ 4,000 వస్తున్నాయి, ఫస్ట్ తారీఖే జీతం మాదిరి వస్తున్నాయి. ఇవన్నీ వాళ్ళకి గుర్తు చేస్తున్నాము. కొన్ని దగ్గర వాళ్ళే మాకు గుర్తు చేస్తున్నారు, ఇవన్నీ వస్తున్నాయి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఫస్ట్ 1 ఇయర్లోనే తొలి అడుగులోనే ఇన్ని స్కీమ్లు పెట్టారు, రాబోయే కాలంలో మిగతా స్కీమ్స్ అన్నీ ఖచ్చితంగా కంప్లీట్ అయ్యి ప్రభుత్వం బాగుందని ఒక మంచి హోప్ క్రియేట్ చేసింది. దాని తర్వాత 1 ఇయర్లో ఇన్ని చేశారు కాబట్టి రాబోయే కాలంలో కూడా మిగతా అన్ని చేస్తారని వాళ్ళు పూర్తి నమ్మకం ఉంది. దాని తర్వాత వెళ్ళినప్పుడు చిన్న అడుగుతూ ఉంటారు, అది ఎలాగ మేము చేస్తాం, రోడ్లు, సైడ్ డ్రైన్లు బాగాలేవు అవన్నీ, అది అది ఎలాగ మేము ఎన్ఆర్ఈజెస్లో ఇవన్నీ పెడతా ఉన్నాం. సో మేమైతే నేను యాజ్ ఎ ఎమ్మెల్యే నేను ప్రతిరోజు తిరిగి దగ్గర ఒక 2,000 హౌస్ హోల్డ్స్ నేను పర్సనల్గా విజిట్ చేశాను. నా ఫర్మ్ ఒపీనియన్ ఏంటిదంటే ప్రజలు సంతోషంగానే ఉన్నారు. థ్యాంక్ యూ. పెన్షన్స్ ప్రకాశం జిల్లాలో దాదాపుగా పశ్చిమ ప్రకాశం మొత్తం దాదాపుగా ఒక 600 నుంచి 700 మంది ఎస్జిటి ఉపాధ్యాయులు మొత్తం ఖాళీలుగా ఏర్పడ్డాయి. రిలీవర్స్ లేక ఆడ చాలామంది టీచర్స్ ఆడనే గత 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు పనిచేసి కూడా బదిలీలు పొంది కూడా బదిలీల నుంచి రిలీవర్ లేక ఆడ ఆగిపోయారు. కారణం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ఈరోజు అంతమంది ఉపాధ్యాయులు ఆడ ఆగిపోయారు. అదేవిధంగా కొత్తగా వచ్చిన ఈ మోడల్ స్కూల్స్లో వచ్చిన ఉపాధ్యాయులకు కూడా జీతాలు లేక చాలామంది దాదాపుగా మన జిల్లాలో 2,000 మంది అయిపోయినారు. తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలంటే విద్యా ఇన్స్ట్రక్టర్లను నియమించి ఆ స్థానాల్లో ఒకవేళ డిఎస్సి ఇచ్చిన 100 మంది డిఎస్సి ఇస్తుంది. నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని పలువురు కలిసి వారి సమస్యలతో కూడిన వినతి పత్రాలు అందజేశారు. నగర పరిధిలోని ట్రంక్ రోడ్డు వ్యాపారస్తులు ఎంపీ మాగుంటను కలిసి రోడ్డు 100 అడుగుల విస్తరణ చేయటం వల్ల తమ జీవనోపాధి కోల్పోతామని, రోడ్డు విస్తరణను 60 అడుగులకు పరిమితం చేసేలా తమ వంతు తోడ్పాటు అందించాలని వ్యాపారులు కోరారు. వ్యాపారులందరూ ఒక ప్రతిపాదనతో వస్తే ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు నగరపాలక సంస్థ అధికారులతో మాట్లాడతారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రతినిధి బృందం ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని కలిసి పొగాకు రైతులకు అపరాధ రుసుం లేకుండా చేయాలని కోరారు. పొగాకు కొనుగోలు లో గ్రేడుకు సరైన ధర రానందున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే 1,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించి లో గ్రేడు పొగాకు కొనుగోలు చేయాలని ప్రతినిధి బృందం ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. నందమూరి తారక రామారావు కల్చరల్ అసోసియేషన్ ఒంగోలు వారి నిర్వహణలో ఆగస్టు 15వ తేదీన సాయంత్రం నళినిప్రియ కూచిపూడి నృత్య కళానికేతన విద్యార్థులు నటిస్తున్న భక్త ప్రహ్లాద నాటక కరపత్రాలను ఎంపీ మాగుంట ఆవిష్కరించారు. కొండపి నియోజకవర్గంలో పాలేరు నదిపై 25 కోట్ల రూపాయలతో PMGSY పథకంలో బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు
చేయించినందుకు ఆ ప్రాంత ప్రజలు ఎంపీ మాగుంటను కలిసి సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. 17వ తేదీ మినీ స్టేడియంలో నిర్వహించే ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2025 పోస్టర్ను ఎంపీ మాగుంట, అకాడమీ ప్రెసిడెంట్ మండవ మురళీకృష్ణ, జనరల్ సెక్రటరీ మండవ సుబ్బారావు, టోర్నమెంట్ డైరెక్టర్ నల్లూరి మోహన్ రావు ఆవిష్కరించారు. బెల్లం సత్యనారాయణ, అయినాబత్తిన ఘనశ్యాం, కుప్ప రంగనాయకులు, పలువురు నాయకులు పాల్గొన్నారు. మీకు వ్యాపారం మీకు ఏంటంటే మా ఇల్లు ఉండేది పోతున్నాయి అనేది ఫీలింగ్ కాదు. వ్యాపారం చేయాలి అక్కడ ఆ ప్రాంతంలో అని అనుకునే వాళ్ళకి ఒక ఆలోచన కావాలి. ఎన్ని అడుగులు ఉంటేనే రేపు ఫ్యూచర్. ఈసారి కొట్టి ఇంకెన్ని సమయం కొట్టాను చెప్పు. 20 ఏళ్ళ క్రితం 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఇంకో 30 ఏళ్ళు ఈ 30 ఏళ్ళకి ఎట్లా పెరిగిపోతుంది టౌన్లో షాపులు బిజీగా. అది మీకేంటంటే మీరు ఆలోచించుకుంటారు. మీకు ట్రాఫిక్ మీకు 2 వే కావాలి పెట్టేది, దానికి ఇంకా ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ ఉంది ఇక్కడ ఎక్కువ కదా. మీరు అడిగేది గవర్నమెంట్ కూడా పూర్తిగా నష్టపోయేవాడు తక్కువ ఉంటారు. వాళ్ళ మీకు స్థలం పోతే డబ్బులు ఓకేనా? రెడ్డి గారు జే పంగులూరు మండలం సందలూరు గ్రామంలో స్వపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొని ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏడాది పాలనలో 70% హామీలను అమలు చేశామని అన్నారు. అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్కూల్ కమిటీలు పెట్టారు కట్టలేదు అట్లా మొదలు పెట్టారు. ఆగకపోతే ఏం చేస్తారు? గ్యాస్ ఓటు చేశాను రూపాయి పడి ఉంటే నేను చెప్పేస్తాను. 3 సంవత్సరాలు కాబట్టి స్కూల్కి వెళ్ళే పిల్లలు పడు వెళ్తానంటే ఈ ఊళ్ళో సంక్షేమ హాస్టళ్ల నిర్వహణపై అధికారులు నిరంతర తనిఖీ లేకపోవడంపై ఇటీవల సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసిన నేపథ్యంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి కలెక్టర్ తమీం అన్సారియాతో కలిసి శనివారం రాత్రి మార్కాపురం మండలం రాయవరం గ్రామంలో ఉన్న అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. హాస్టల్లో ఉన్న డార్మెటరీ రూములు, టాయిలెట్లు, వంటగదులను పరిశీలించారు. భోజనం రుచి చూశారు. అనంతరం విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నీరు సరిగా రావటం లేదని, శానిటేషన్ నిర్వహణలో లోపాలు ఉన్నాయని విద్యార్థులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. తక్షణమే ఉన్నతాధికారులను సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ త్రివినాగ్, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మానాయక్, ఎస్సీ కార్పొరేషన్ అర్జున్ నాయక్, తహసీల్దార్ చిరంజీవి పాల్గొన్నారు. ఇవన్నీ పంపించేస్తే సార్ ఎమర్జెన్సీ వెళ్ళాలి. బయటికి ఇది కొంచెం పర్వాలా ఈ పక్కన ఎందుకు చేశారు? కాల్ చేసి మీరు క్లాసులో అటెండెన్స్ రిజిస్ట్రేషన్ చేస్తావా? ఇప్పుడే తహసీల్దార్కి అసైన్ చేస్తాడు. పిల్లలందరూ తీసుకొచ్చి అడ్మిట్ చేయమని. 5వ తరగతి పిల్లలు ఇంటి మీద దిగులు ఉన్న వాళ్ళు, అమ్మ మీద దిగులుండి బెంగ ఉన్న వాళ్ళు ఎంతమంది చేసేదండి? 1 ఓన్లీ. వెరీ గుడ్. ఇంకా ఏం బాగాలేదు. కౌటుపు నొప్పి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదా. చెప్పొద్దు అంటున్నారు. దే ఆర్ గివింగ్ దట్ సైన్స్. అలా ఏం లేదు. మీరు ముందు ఇక్కడ ఉన్నవారు అందరూ కూడా గర్ల్ చిల్డ్రన్, మీకు ధైర్యం ఉండాలి.
మీరు అంటే మీ టీచర్ ఏం చెప్తారని భయపడకండి, ఇక్కడికి వచ్చి అడుగుతున్నాం కదా. టీచర్స్ అందరూ వెళ్ళిపోయింది, ఒకచోట కూర్చొని వస్తాం. 2 మురిగిపోయిన నీళ్ళతోటి మీరేమో లోపల పోకుండా మరీ డోర్ వమ్మిటే మోసం కూర్చొని వచ్చారు. అవన్నీ చూసి వచ్చారా? ఎందుకు వచ్చాను? కలెక్టర్ గారు వచ్చారు, ఎందుకు వచ్చారు? అవన్నీ చూడకుండా అందరిలాగా మాట్లాడి వెళ్ళిపోవచ్చు కదా. మీకు మంచి చేయడానికి వచ్చాను. ఓకే ఓకే సార్. ఓకే సార్, సూపర్. ఓకే చల్. రాయవరం గురుకుల పాఠశాలని నేను కలెక్టర్ గారు విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ వాటర్ ప్రాబ్లం చెప్తున్నారు, శానిటేషన్ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఈ విషయం ఇప్పుడే నేను మన స్టేట్ లెవెల్ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోమని కూడా నేను సిఫారసు చేస్తూ ఉన్నాను. పిల్లలు అయితే చదువు పట్ల రెండు పట్ల సంతృప్తికరంగానే ఉన్నారు. ఇక్కడ కొంచెం పూరి లైటింగ్ కూడా తక్కువగా ఉంది. వీటన్నిటి కూడా స్టేట్ లెవెల్ నుంచి ఆఫీసర్స్ ఇక్కడ పంపించి విజిట్ చేయించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారంగా చర్యలు తీసుకుంటారు. హరిహర వీరమల్లు చిత్రం సాధించిన అఖండ విజయంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యర్థులకు కడుపు మండుతోంది. ఆ మంటతోనే చరిత్ర పేరు చెప్పి కొంతమంది వక్ర భాష్యాలు వల్లిస్తున్నారని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ మండిపడ్డారు. కల్పిత పాత్ర అని చెప్పాక కూడా ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. ఔరంగజేబు అకృత్యాలు చూపితే వారికి అంత ఆక్రోశం ఎందుకో అర్థం కావటం లేదని అన్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్ మొత్తంలో ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఎప్పుడూ సినిమాలు తీయలేదని తెలిపారు. హరిహర వీరమల్లు చిత్రం విడుదల అనంతరం ఆ చిత్రాన్ని లక్ష్యంగా చేసుకుని కొనసాగుతున్న దుష్ప్రచారాలపై రియాజ్ స్పందించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు చిత్రంపై ముందస్తుగానే కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వీటన్నిటిని పటాపంచులు చేస్తూ ఈ చిత్రాన్ని విజయవంతం సైడ్ నడిపినటువంటి ప్రేక్షకులకు ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ స్పందనతో కొంతమందికి కడుపు మంటతో మేధావి ముసుగులో కొంతమంది కుహానా నాయకులు అలాగే కొన్ని పార్టీలకు చెందినటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు చరిత్రని వక్రీకరించారు, దానికి ఆయన సమాధానం చెప్పాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు అలాగే సినిమా నిర్మాత దర్శకుడు ముందే చెప్పారు, ఇది ఒక చారిత్రాత్మక సత్యాలను ఆధారంగా తీసుకొని అల్లుకున్నటువంటి కల్పిత చిత్రం అని. హరిహర వీరమల్లు అనే వీరుడి పాత్రను సృష్టించారు ఈ చిత్రం ద్వారా. అంటే నాటి మనిషి గుండె మంటను చల్లార్చి అణగారిన వర్గాలకు అండగా నిలబడేటటువంటి ఒక వీరుని గాథ కల్పిత పాత్రలతో చేసినటువంటి చిత్రం మీద గాయి చేస్తున్నటువంటి వాళ్ళు మరి ఔరంగజేబు చేసినటువంటి ఆకృతాల మీద ఎందుకు మాట్లాడలేదో అర్థం కావట్లేదు. అంటే ఔరంగజేబు చరిత్ర వాళ్ళందరికీ అంత నచ్చిందా అని మేము అడుగుతున్నాం. ఔరంగజేబు చేసినటువంటి దుశ్చర్యల్ని మాత్రమే చూపించారు తప్పితే ఎక్కడ కూడా ఆయన ఒక వర్గాన్ని టార్గెట్ చేయలేదు. అలాగే సనాతన ధర్మాన్ని పాటించేటటువంటి హిందూ సోదరులనే కాకుండా ముస్లిం ధర్మాన్ని విశ్వసించేటటువంటి ముస్లింల మీద జరుగుతున్నటువంటి ఆగాయత్తాన్ని కూడా ఆ చిత్రంలో చూపించడం జరిగింది. చాలా చక్కగా కూడా హిందూ ముస్లింలు భాయ్ అని చెప్పి ఈ సినిమా చూస్తుంటే కొంతమంది నాయకులు దీంట్లో ఏదో జరిగిపోయింది, పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలని చెప్పి చిత్రం మీద నెగిటివ్ టాక్తో మాట్లాడుతున్నారు. సమాజంలో అణగారినటువంటి వ్యక్తులని కాపాడటానికి మాకొక వ్యక్తి లాంటి యోధుడు కావాలని చెప్పి ఆనాటి సమాజంలో ప్రజలు కోరుకున్నటువంటి వీరుడి గాథ హరిహర వీరమల్లు. కాబట్టే ప్రేక్షకులు ఇలాంటి చిత్రాన్ని ఆదరిస్తున్నారు. ఇలాంటి చిత్రం మీద లేనిపోయిన నెగిటివ్ టాకులు సృష్టించి ఇస్తున్నటువంటి వ్యక్తులకి
ప్రజలు సరైన గుణపాఠం. బహుభాషా సినీ నటి పద్మభూషణ్ అవార్డు గ్రహీత బి సరోజ జ్ఞాపకార్థం ఒంగోలులో స్వర నివాళి కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రకాశం జిల్లా సంగీత కళాకారుల సమాఖ్య ఆధ్వర్యంలో మహిళా గాయనీమణుల సారథ్యంలో సిబిఎన్ రీడింగ్ రూమ్లో జరిగిన కార్యక్రమంలో భాగంగా ముందుగా సరోజ చిత్రపటానికి కళాకారులు పుష్పాంజలి ఘటించారు. అనంతరం గాయని గాయకులు ఆలపించిన సినీ గీతాలు ప్రేక్షకులను అలరించాయి. కార్యక్రమంలో సంగీత కళాకారుల సమాఖ్య అధ్యక్షుడు బాబు, సుకుమార్, తులసి, శ్రీదేవి, వసంత, నాగేశ్వరమ్మ, ఒలి తదితరులు పాల్గొన్నారు. నాలుగు ప్రాణములనగా నాలుగు దీపములనగా ప్రాణమేది ప్రేయసి అయినది ప్రాణమేది ప్రేయసి చుదలు నీ అధరాలు ఎరుపు స్త్రీ శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ కార్యకర్త స్థాయి నుంచి సిడిపిఓ వరకు పనిచేసి ఈ నెల 31వ తేదీన పదవి విరమణ చేస్తున్న కేవీపీ రాజకుమార్ని కార్యకర్తలు సత్కరించారు. మంగమూరు డొంకలోని శివప్రసాద్ కాలనీ సుందర్ నగర్ అంగన్వాడీ కేంద్రంలో కార్యకర్తలు ముందస్తుగా సన్మానం చేశారు. సిడిపిఓ ఫణి రాజకుమారి మాట్లాడుతూ తాను అంగన్వాడీ కార్యకర్తగా విధుల్లో చేరి ఏపీపీఎస్సీ ద్వారా సూపర్వైజర్ పోస్టులో చేరి పదోన్నతిపై స్త్రీ శిశు సంక్షేమ శాఖలో సిడిపిఓగా అనేక ప్రాజెక్టులో పనిచేశానని, తాను పనిచేసిన ఎక్కడ కూడా అధికారులు ప్రజల నుంచి మన్ననలు పొందానని, మీరు కూడా పేద ప్రజలకు అందించాల్సిన పౌష్టికాహారాలు అందిస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. 35 సంవత్సరాలలో ఎక్కడ కూడా అధికారుల నుంచి మెమో తీసుకోకుండా పనిచేసిన ఘనత దక్కిందని అన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు జయశ్రీ, ఎన్వి సుబ్బమ్మ, మద్దిరాల రాజ్యలక్ష్మి అంగన్వాడీ కార్యకర్తలు సత్కరించారు. నాకు ఫోన్ లేదు. పద్యంలో రాగాలు తగ్గించి సాహిత్యానికి విలువ ఇచ్చి పౌరాణికంగా ఎంతో విశిష్టత పొందిన వ్యక్తి పీసుపాటి నరసింహమూర్తి అని సినీ విశ్లేషకులు ఆర్వి రాఘవరావు అన్నారు. ప్రతిభామూర్తుల మధుర స్మృతులు 45వ సభ అద్దంకిలో జరిగింది. సభకు సినీ విశ్లేషకులు ఆర్వి రాఘవరావు అధ్యక్షత వహించారు. నందమూరి కళాపరిషత్ అధ్యక్షుడు మన్నం త్రిమూర్తులు జ్యోతి ప్రజ్వలన చేశారు. ముందుగా నటులు శరద్బాబు, కోట శ్రీనివాసరావు చిత్రపటాలకు అన్నమనేని వెంకట్రావు, డాక్టర్ యు దేవపాలన, జ్యోతి చంద్రమౌళి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అందరూ ఆలోచనలు సాహిత్యం వైపు మరలిస్తే హాయిగా, ఆనందంగా, ఆరోగ్యంగా నిండు నూరేళ్లు జీవించవచ్చునని దేవపాలన అన్నారు. కార్యక్రమంలో కొల్లా భువనేశ్వరి, పిసిహెచ్ కోటయ్య, చప్పిడి వీరయ్య, వారణాసి రఘురాం, దివాకర దత్తు, శ్రీరామచంద్రమూర్తి, శ్రవణ్ కుమార్, తాళ్ళూరి నాగేశ్వరరావు, లెవి ప్రసాద్, లక్కరాజు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నటనని ఒక మలుపు తిప్పటం, ఒక విలక్షణత, ఒక భిన్నత చూపించడం. ఆ రోజుల్లో 1 నిమిషం పద్యానికి 5 నిమిషాలు రాగం ఉండేది. సాహిత్యానికి తక్కువ ప్రాధాన్యత ఉండేది, రాగానికి ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. ఎందుకంటే ఆ రోజుల్లో నటులందరూ సంగీతం పరిజ్ఞానం బాగా తెలిసినవాడు. ఆస్థాన కవిగా తిరుపతి వెంకట కవుల్లో ఒకడైన చల్లపల్లి వెంకట శాస్త్రి ఎంపికైనప్పుడు గుంటూరులో గొప్ప సన్మానం జరిగింది. ఆ సన్మానంలో తిరుపతి వెంకట కవులు రచించిన పాండవోద్యోగ విజయాల నాటక ప్రదర్శన పోటీలు పెట్టారు. వచ్చిన వాళ్ళందరూ తక్కువ వాళ్ళు కాదు, అత్యంత మహారాజులు. ఇతను పూర్తిగా 26 ఏళ్ళు కూడా నిండా లేవు. జడ్జీలు కూడా సామాన్య వ్యక్తులు కాదు. ముద్దుకృష్ణ, యమలమణి మాధవరావు శర్మ, కాటూరు వెంకటేశ్వరరావు వంటి ఉద్దండ పిండాలు వీళ్ళందరినీ దాటుకొని
ఎటువంటి వ్యక్తులనైనా సరే పాజిటివ్ థింకింగ్ అనేది నా ఉద్దేశం, నా మనస్తత్వం అది. అందరూ అంటారు ఆయనతో 30 ఏళ్ళు ఎట్లా సామాసం చేసావు, ఆయనతో 50 ఏళ్ళు చేసావు అనేటువంటి అంటారు. నా యొక్క దృక్పథం ఏమిటంటే ప్రతి మనిషిలో ఉండేటువంటి నెగిటివ్స్ కాకుండా అతనిలో ఉండే మంచి గుణాలను స్వీకరించడం అనేది నా జీవిత లక్ష్యం. అసలు ఎప్పుడు కూడా నేను చెడ్డని ఊహించను. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదరికం లేని సమాజాన్ని రూపొందించడం కోసం ప్రభుత్వం ఏకైక లక్ష్యంతో P4ను అమలు చేస్తుందన్న జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. మార్కాపురంలో P4పై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం. సంతనూతలపాడు మండలం గోర్లమిట్ట గ్రామంలో సుపరిపాలనలో తొలడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్ రావు, బిఎన్ విజయ్ కుమార్. దాతల సహకారంతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ప్రారంభం. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని కలిసి వినతి పత్రాలు సమర్పించిన పలు సంఘాల నాయకులు. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ. డి న్యూస్లో నేటి మాట. విలువైన వాళ్లతో కాదు, విలువ తెలిసిన వాళ్లతో స్నేహం చేయి. నువ్వు బాధపడే రోజు ఎప్పటికీ రాదు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.